మెకానిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి చెప్తాను, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే రెండు చెప్తాను. టోటల్ గా 3 ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వెనక సస్పెన్షన్ అనేది పుసుకు అయిపోద్ది, దాని అయితే మీరు గుర్తించుకోండి. లాంగ్ అనేది రావాలి పైకి, మిడిల్ లోకి క్లాంప్ వేయాలి, ఫస్ట్ దీన్ని ఎక్కించాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుండవే, మెకానిక్ పొరపాటు జరుగుతుండే, మర్చిపోద్ది, బ్రెయిన్ లో ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేదు. కస్టమర్ ప్రాబ్లమ్స్ రెండు, టేబుల్స్ లో పోయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. లోపల బేరింగ్ పగిలిపోయి బుష్ గానే చూడండి ఎంత అరిగిపోయిందో. సస్పెన్షన్ అనేది కిస్ 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 అంటుంటది. అంటే వాటర్ వాష్ చేయించిన 1 day 2 days బాగుంటుంది, మళ్ళీ కిస్ కిస్ కిస్. ఓకే చూడండి, మీకు కానీ R15 అంటే డెఫినెట్ గా అయితే వెనకాల స్టే బుష్లు అండ్ లింక్ బుష్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయని చెప్తాను. అదే టైం లేదంటే మీ కాడ R15 కి స్టే బుష్ వేసినప్పుడు ఆ లింక్స్ అనేది ఎలా జాయింట్ చేయాలి అంటే మెకానిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి చెప్తాను, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే రెండు చెప్తాను. టోటల్ గా 3 ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మనకి ఏదైతే R15 ఉందో R15 విషయంలో కానీ చూసుకుంటే కింద ఇలా లింక్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మెకానిక్ ఆన్సర్ చెప్పేస్తాను. ఇక్కడ చూడండి భయ్య, లింక్ అనేది ఈ లింక్ డైరెక్షన్ గా చేంజ్ అయిందంటే వెనకాల షాక్ అబ్జర్వ్ వీక్ అయిపోయినట్టుగా వెనకాల సస్పెన్షన్ అనేది పుసుకు అయిపోద్ది, దాని అయితే మీరు గుర్తించండి. ఓకేనా, ఈ లింక్ అనేది దీనికి ఏడాలి చూసుకోండి. లాంగ్ అనేది రావాలి పైకి, మిడిల్ లోకి క్లాంప్ వేయాలి, ఫస్ట్ దీన్ని ఎక్కించాలి. ఈ రెండు దగ్గరలో ఉంటాయి, ఇది లాంగ్ లో ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే లాస్ట్ టైం నేను ఒక ఒంగోలు బండి చేసినప్పుడు దీన్ని తిప్పిచ్చేసాను. ఏం జరిగింది, ఈ షాకబ్దర్ బోల్ట్ తీసుకొని దీన్ని బిగించేసాను, ఇది వచ్చి దీన్ని బిగించేసాను. దానికి షాకబ్దర్ కొత్తది వేసాను. అయినా సరే దాని మీద ఒక షార్ట్ వీడియో కానీ చేసి మన ఛానల్లో ఉంచుకోండి, టైం వేస్ట్ చేయకుండా. ఓకేనా, దగ్గర ఉండేది రెండు ఇలా బిగించుకోవాలి, లాంగ్ ఉండేదానికి షాకబ్దర్ వేయాలి, ఇది అనేది ఇలా వేయాలి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుండవే, మెకానిక్ పొరపాటు జరుగుతుండే, మర్చిపోద్ది, బ్రెయిన్ లో ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేరు. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ప్రాబ్లమ్స్ రెండు. ఫస్ట్ స్టే బుష్లు పోయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం అంటే, స్టే బుష్లు అంటే ఇలాంటి నీడిల్ బేరింగ్ ఒక పైప్ అయితే లోపల వస్తుంది, ఇక్కడ స్టే బుష్లు. దానివల్ల మెయిన్ రీజన్ ఏంటంటే వెనకాల వీలు పట్టుకొని ఊపినప్పుడు ఈ స్టే కదులుతుంది. ఓకేనా, అదే టైంలో మనకి రన్నింగ్లో ఏదో వైబ్రేషన్ వచ్చినట్టుగా ఉంటుంది. అంటే స్టే బుష్లు పోయినప్పుడు బండి వైబ్రేషన్ వచ్చి ఉంటుంది. ఆ వైబ్రేషన్ వస్తుండగా చైన్ స్పాయిల్ కానీ తొందరగా పోతాయి, చైన్ కానీ తొందరగా లూజ్ అవుతుంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటాం. అటున్నప్పుడు ఇక్కడ స్టే పట్టుకొని ఊపినప్పుడు ఇక్కడ షేక్ వస్తుంది, అంటే లోపల స్టే బుష్లు పోయినట్టుగా గుర్తుపెట్టుకోండి. అది మేజర్ కంప్లైంట్. ఎందుకంటే చాలా వెహికల్స్లో ఈ బుష్లు అనేది పోయి ఉంటుంది, ఇంక్లూడింగ్ రేట్తో పాటు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, టోటల్గా లింక్కి 3 బుష్లు వస్తాయి, స్టేకి 1 బుష్ వస్తుంది. ఈ మొత్తం 4 ఒకటే. ఓకేనా, దీనికి కానీ చూసుకుంటే 8 ఆయిల్ సీల్స్, 4 బుష్లు, ఓకేనా, 4 బేరింగ్లు అయితే వస్తాయి మనకి. ఇక్కడ స్టేక్ కానీ మనం ఎక్కడి నుంచో మార్చుకోవచ్చు, స్టే అయితే బయట తీయలేదు, లేదా బయట తీస్తా అంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పగిలిపోయింది. ఓకేనా, ఇది తీస్తాను మీకు బయటికి. ఇది చూడండి, లోపల బేరింగ్ పగిలిపోయి బుష్ కానీ చూడండి ఎంత అరిగిపోయిందో. ఇది మనకి విజయవాడ నుంచి వచ్చిన బండి ఇది. ఓకేనా, ఎంత అరిగిపోయింది చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎలాంటి సౌండ్ క్రియేట్ చేస్తాయంటే వెనక సస్పెన్షన్ అనేది కిస్ 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 అంటుంటుంది. అంటే వాటర్ వాష్ చేయించిన 1 day 2 days బాగుంటుంది, మళ్ళీ కిస్ 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 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న బేరింగ్ అనేది డ్యామేజ్ అయిపోయింది, సస్పెన్షన్ అనేది అంత ఫ్రీగా ఉండదు. బండి కానీ వెనకాల కిందకి పైకి అనుకో లొక్క అంటుంటుంది. అటువంటిప్పుడు ఈ బుష్లు పోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి షేక్ గానే కనబడుతుంది. ఓకేనా, షేక్ గా కనబడితే అటువంటి బుష్లు, లోపల వచ్చే బేరింగ్లు, మొత్తం ఆయిల్ సీలు. అంటే ఒకదానికి ఒక బేరింగ్, ఒక బుష్, 2 ఆయిల్ సీల్స్ వస్తాయి. అయితే రేట్ కానీ మీకు చూపిస్తాను, మీకు అర్థం. ఇక్కడ చూడండి, ఒక్కొక్క బేరింగ్ వచ్చేసి వచ్చి 115 రూపాయలు. ఓకేనా, 115 రూపాయలు నీడిల్ బేరింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఆయిల్ సీల్ చూపిస్తా. ఇది ఆయిల్ సీలు, ఒకదానికి 2 ఆయిల్ సీల్స్ వస్తాయి, 13 రూపాయలు. ఓకేనా, ఇది ఒక ఆయిల్ సీలు, ఇది ఒక ఆయిల్ సీలు, 2 ఆయిల్ సీలు అంటే ఒకదానికి. ఓకే, నెక్స్ట్ బుష్, ఒక్క బుష్ కానీ చూసుకుంటే 42 రూపాయలు. ఇది ఒకదానికి సెట్. అంటే ఈ విధంగా 4 తెచ్చుకోవాలి. అంటే 8 ఆయిల్ సీల్స్, 4 బేరింగ్లు, 4 బుష్లు. ఓకే, రేట్ చూసారు కదా, బేరింగ్ రేట్ వచ్చేసి 115 రూపాయలు. ఓకేనా, బుష్ రేట్ వచ్చేసి 42 రూపాయలు, ఆయిల్ సీల్ రేట్ వచ్చి 13 రూపాయలు, ఇంకో ఆయిల్ సీల్ 13 రూపాయలు. ఈ రెండు ఒకటే, ఒక సెట్. ఇది అంటే టోటల్గా మనం 4 కొనుక్కోవాలి ఈ విధంగా. ఓకే, ఇది పోయా మనకి R15 గురించి మీకు ప్రాబ్లమ్స్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు వీడియో నచ్చకుండా లేకుండా కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీడియో ఛానల్కి అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇటు మెకానిక్ కానీ అటు బైక్ యూజర్ కానీ. ఎందుకంటే కిస్ సౌండ్ వస్తుంటే ఏం చేసుకోవాలో అర్థం కాదు, ఎందుకు వస్తుందో అర్థం కాదు. వాటర్ వాష్ చేస్తే ఆగిపోతే మళ్ళీ సౌండ్ క్రియేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బై బై.